హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం చెన్నై వైపు వెళ్తుంది. సో చెన్నై వెళ్ళేసి అలా అన్నీ కొంచెం ఏదైనా ఉంటే అది కవర్ చేసుకుని వచ్చేద్దాం. సీట్ బుక్ చేసుకున్నాము. మనమైతే టక్కన ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామంటే సెట్ వచ్చేసాం. కావాలి రైల్వే స్టేషన్కి. చెన్నై పోయాన్ని సెకండ్ థర్డ్, అదే థర్డ్ అనుకుంటా కదా, ప్లాట్ఫామా, థర్డ్ ప్లాట్ఫాము. చెన్నై, తిరుపతి అవన్నీ థర్డ్ ప్లాట్ఫాము. తర్వాత హైదరాబాదు, విజయవాడ అవన్నీ ఫోర్త్ ప్లాట్ఫాము. టికెట్ కౌంటర్ కాడ ఎంతమంది ఉన్నారా? ఇలా వినాయకుడు పోయేటోళ్ళేనా? నెల్లూరు దాకా సగం మంది, గూడూరు దాకా సగం మంది. అదే మందల రద్దీగానే ఉంది కాల్ స్టేషన్. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నిర్మానుషంగా ఉంటుంది రైల్వే స్టేషన్. సడన్గా రైలు రాగానే ఎక్కలేని వాళ్ళందరూ వచ్చేస్తారు. మరి అదెక్కడ మ్యాజిక్ నాకు ఐడియా లేదులే, కానీ చూసేదానికి ఏమో నిర్మానుషంగా ఉంటుంది. ట్రైన్ రాగానే ఏమో ఎత్తిపోతల పథకం వచ్చినట్టు వస్తూనే ఉంటారు. యాడ్ నుంచి వస్తారు. జస్ట్ ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ఇంకా రైలు దగ్గరికి వచ్చింది. మన కోచ్ D2 లాస్ట్ మినిట్ దాకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. లాస్ట్లో ఏమన్నా బుక్ అయిపోయి, లేదంటే వీళ్ళ కాడ మేము బుక్ అయిపోయేవాళ్ళమే. ఎంతమంది ఉన్నారంటే జనరల్ టికెట్కి అయిపోయింది వ్యవహారం, చచ్చిపోయి ఉంటాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదిగో ఇదే మన కోచ్ D2. నాకు తెలుసు మామ. ఎంత సీట్ నెంబర్ ఎంతరా? మంచిగా సీట్లు ఉన్నది అంటారు, ఇబ్బంది లేకుండా. కావల నుంచి అయితే ట్రైన్ కదిలేసింది. మంచిగా సూపర్ లగ్జరీలో వచ్చినట్టు వచ్చినాయి సీట్లు. ఇది కూడా ఫస్ట్ టైం నేను ఎక్కటం. బాగున్నాయి సీట్లు. శాంతంగా కూర్చొని రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు. సీట్లు ఇవి మంచిగా వెనక కూడా వెళ్తున్నాయి, బాగా సెమీ స్లీపర్ లాగా వస్తున్నాయి. ఇది ఒక మంచి విషయం. ఇట్లా అంటే కిందకి వెళ్ళిపోతుంది. ఒకటి రెండు స్టెప్పులు ఉన్నాయి అడ్జస్ట్మెంట్. ఇది కూడా మంచి కంఫర్ట్గానే ఉంది. ఇది ఒక మంచి విషయం. నెల్లూరు వచ్చాం. కరెక్ట్గా 9:10కి ఎక్కాము. నెల్లూరు వచ్చేసరికి 9:52 టైము. 40 మినిట్స్ అంతే. కార్లో కూడా అంతే. నెల్లూరు నుంచి ట్రైన్ అయితే బయలుదేరేసింది. ఇంకా రఫ్లీ 3 అవర్స్ ఉంటుంది జర్నీ. టైం ఇప్పుడు 10 అవుతుంది కదా, ఎగ్జాక్ట్గా 12 అంతే, 12:30. గూడూరు జంక్షన్ దాకైతే వచ్చాం. టైం అవుతుందిరా 10:38. నెల్లూరుకి ఖచ్చితంగా 9:55 కల్లా వచ్చేసాం. అక్కడ నుంచి గూడూరు దగ్గరికి వచ్చేసి 10:20 కల్లా వచ్చాం. కానీ ఏంటంటే ఆపేసాడు అలా, లేదంటే 10:30 కల్లా వచ్చేసేవాళ్ళం గూడూరుకి. ఇక్కడ నుంచి 2 స్టాపింగ్స్, ఒకటి నాయుడుపేట, 2 సూళ్ళూరుపేట, తర్వాత చెన్నై సెంట్రల్. బాయ్ బాయ్ గూడూరు. మొన్న అరుణాచలంలో కొన్నా ఈ బ్రేడెడ్ కేబుల్, 100 రూపాయలు. చాలా స్ట్రాంగ్ ఉంది రా. క్యారీ చేసేదానికి కూడా ఇబ్బంది అవుతుంది. గూడూరు అయితే దాటేసాం. ఇంకా నాయుడుపేట, సూళ్ళూరుపేట. నాయుడుపేట వన్ మోర్ స్టేషన్ అంతే, సూళ్ళూరుపేట.
కొరకపేటకి అయితే వచ్చేసాము. ట్రైన్ కూడా కదిలేసింది. దగ్గర చెన్నై దాకా అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ బండి క్రాసింగ్లో పెట్టినాడు. మనం దిగాల్సింది వచ్చేసి తందారిపేట, కొరకపేట, 6 నిమిషాలు ఎక్కడ దిగొచ్చు. కానీ ఈ బండికి అక్కడ స్టాపింగ్ ఉండదు, డైరెక్ట్ ఎంజీఆర్ సెంట్రల్కి వెళ్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత ట్రైన్ అయితే కదిలింది క్రాసింగ్ నుంచి. ఇక్కడ నుంచి రఫ్లీ చెన్నై ఒక 10 నిమిషాలే, కానీ ఆడ పోయేదానికి 20 నిమిషాలు పడుతుంది, ఆగుతా పోతూ ఉంటుంది కాబట్టి. టుడే మ్యాచ్ హ్యాపెనింగ్, వాట్ యు పర్ఫామ్? టుడే మ్యాచ్, వాట్ యు పర్ఫామ్? పర్ఫామ్ ఏంద్రా ఇది ఎంత ఉంది? థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే. మేము సెంట్రల్ పోయేసరికి మళ్ళీ నెల్లూరు కూడా దాటేటట్టున్నాం రిటర్న్ పోతే. ఏందిరా పోతానే ఉంది, ఆపేస్తున్నాడు. ఈ లోకల్ స్టేషన్స్ 100 మీటర్లు ఒకటి ఉంది, ఆ ముందు లోకల్ ట్రైన్స్ అని ఉంటున్నాయి. ఇది అడుగుకి ఆపుతున్నాడు బండి దీన్ని కూడా. ఇంకా మనం దిగాల్సిన డెస్టినేషన్ 5 కిలోమీటర్లు ఉంది. ఈ గ్యాప్లో 4 స్టేషన్లు ఉన్నాయి. ఇదేమో ఇక్కడ ఆగిపోయి ఉంది. లోకల్ ట్రైన్ చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసాం. పొరట్టాచి తిరువల్లూరు ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వచ్చేసాం. లోకల్ ట్రైన్ యాక్చువల్గా మనకి తండారిపేట పోవాలి మనం, కానీ అక్కడ బండి స్లో చేసి దిగదాం అనుకున్నాను, కానీ స్లో చేయలేడు. సచ్చినట్టు సెంట్రల్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మా లోకల్ ట్రైన్ చూస్తేనేమో లేదు, మళ్ళీ 1:40కి ఉంది టైము. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 మినిట్స్ వెయిట్ చేద్దామా లేదంటే ఆటోకి పోదామా అర్థం కావట్లా. ఏమో మా ఓడి ఏదంటే అది. గైస్ ఎంజీఆర్ సెంట్రల్ లోపల చూడండి, రేకుల షెడ్ ఉన్నట్టు ఉంది, కానీ ఇది రైల్వే స్టేషన్. ఇది ఏందో రేకుల షెడ్ ఉన్నట్టు. వావ్, సో బ్యూటిఫుల్. ఇదే ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్? 10 ఉంటాయా దీంట్లో? 10-11 ఉంటాయా? ఏమో 12 అదే 12 పైన ఉంటాయంట మా మొత్తానికి. నాకు చెప్పలా, ఆడు చెప్పాడు, నాకు తెలియదు ఎన్ని ఉంటాయో. 4-5 సార్లు ఏమి వచ్చా చెన్నైకి, ఇది 6వ సారి అనుకుంటా. ఈ రైల్వే ట్రాక్స్ ఇక్కడితో ఎండ్, ఇంకా ఇదే లాస్ట్. ఇందా ఇటు నుంచి ఎటు పోతాయో. ప్లాట్ఫామ్లో వందే భారత్ రెడీగా ఉంది. స్టేషన్ చూసుకుంటే ఇది. బాబా మనోడు ఆటో ఎక్కాం, షేర్ ఆటో ఎక్కాం. షేర్ ఆటో ఎక్కి ఇప్పుడు ఏడదా పోవాలరా? ఇప్పుడు ఏడకే మూలగొత్రం అంట. ఇక్కడ నుంచి అక్కడ నుంచి మూలగొత్రం నుంచి కొరకపేట ఆటో. రోడ్లో చేపలు అల్లుతున్నారు, చేపలు బుట్టలు బాగా అల్లుతున్నారు. ఈ సైడ్ అంతా అయ్యే ఉన్నాయి. ఒక ఆటో దిగేసాం, ఇప్పుడైతే ఇంకో ఆటో ఎక్కాల. కూరగాయలు బాగా అమ్ముతున్నారా?
ఇది రెండో ఆటో. దీన్ని కూడా ఎక్కేసి మనం ఇప్పుడు ఆడపోవాలా నేను కురుకుపేట. దీన్ని కురుకుపేట పోవాలా, ఆ నుంచి నడిచిపోవాలా. ఆటోలో అయితే కూర్చున్నాం. ఆటో బయలుదేరింది కురుకుపేటకి. ఆయుధ పూజ సామాన్లు గట్టిగా అమ్ముతున్నారు ఇక్కడ కూడా. స్ట్రైటా అన్నదానం చేస్తున్నట్టు పెట్టున్నావా? కురుకుపేట సెంటర్లో ఏదో ఉన్నావు. ఇటు పోవాలా ఏందిరా? నాకు రాగానే ఏంది ఇది? అన్నదానేనా? ఓకే అన్నదానమేనా? సాయిరామ్. మీరు అందరం తీస్తుల్లా? ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు వాక్. వెనకాలైతే మంచిగా ఆయుధ పూజ కదా, ఇక్కడ ఫుడ్ పెడతా ఉన్నారు. 5 నిమిషాలు అటు నుంచి రాగానే ఇటు వాక్. వా అన్నవ్వా. ఇది కాదు, ఈ చుట్టుపక్కల అంటే వాళ్ళు కొట్టేసేటట్టు చూస్తున్నారు కదా. కొట్టిస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఏంది ఈడు ఊడ్రా, ఈడు తెరబెంగళనాయలు ఉన్నట్టున్నాడు. ట్రైపాడ్ పెట్టుకొని మైకి పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతున్నాడు అన్నట్టు చూస్తున్నారు అంతా. పిల్లకాయలందరూ మంచిగా గోళ్ళు ఆడుకుంటున్నారు.